అవగాహన పెంచడానికి, వాళ్ళని ఓటేసే విధంగా ప్రేరేపించడానికి ఒక నిధులు కేటాయిస్తూ అమెరికా నుంచి భారత్కి డబ్బులు వచ్చేవిట్ట $21 మిలియన్. వాటిని డోజ్ హెడ్ ఎలాన్ మస్క్ ఫ్రీజ్ చేశారు. దీని మొత్తం మీద ఇది ఒక పొలిటికల్గా చాలా సీరియస్గా ఒక షేప్ తీసుకుంది. అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ భారత ప్రజాస్వామ్యం మీద గతంలో అనేక సందర్భాల్లో చేసిన కామెంట్స్, ఇవాళ ఎవరినో గెలిపించడానికి బైడెన్ మోడీకి వ్యతిరేకంగా ఈ డబ్బు భారత్కి పంపించారా అని ట్రంప్ చేసిన కామెంట్స్ ఒకసారి కాదు వరుసగా 3 రోజులు ఆయన రిపీట్ చేస్తూ మన దేశంలో పరిస్థితి ఏంటి, మన దగ్గర ఓటర్లను మనం పెంచుకోవద్దా, వేరే దేశాలకు ఇవ్వడం ఏంటి అని ఇలా ఎందుకని ఈ రకమైన కామెంట్స్ వస్తున్నాయి. నిజంగానే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని విషయంలో అంతర్గతంగా మనం ఎన్నన్నా చేసుకోవచ్చు, ఎన్నన్నా చర్చించుకోవచ్చు, కానీ విదేశీ జోక్యం ఎంతవరకు సమంజసం, నిజంగానే ఇది జరిగిందా, దీని మీద ఒక డీటెయిల్డ్గా ఒక అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. నాతో పాటు డి పాపారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వారు జాయిన్ అవుతున్నారు. సంజయ్ పులిపాక గారు, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్, వారు జాయిన్ అవుతున్నారు. అలాగే కాసేపట్లో జిఎల్ స్వాతి, పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో కూడా వారికి ప్రవేశం ఉంది, వారు కూడా జాయిన్ అవుతారు. రైట్, పాపారావు గారు, నేను ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, USAID అనే సంస్థ భారతదేశానికి ఇప్పుడున్న ప్రభుత్వానికో ఇప్పుడున్న ప్రధానమంత్రికో వ్యతిరేకంగా గతంలో పనిచేసిందా? దానికోసం భారతదేశానికి డబ్బు రూపంలో, అంటే మన భారతదేశంలో మన వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు 1000 కోట్లు ఎన్నికలు ఖర్చు పెట్టడం, అలా చూస్తే 182 కోట్లు తక్కువగా కనిపిస్తుంది. కానీ అమెరికా నుంచి ఎందుకు నిధులు ఇక్కడికి పంపించాల్సి వచ్చింది? టు బి స్టార్ట్ విత్, అంటే ఇక్కడ ఒకటి పంపించిందా అంటే అమెరికా స్వభావం దృష్ట్యా అమెరికాకి ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం చాలా చిన్న వ్యవహారం. డబ్బులు పంపటం 185 కోట్లు 189 కోట్లు పంపటం అనేది అమెరికా చేసుకునే జోక్యాల తరహా చూస్తే చాలా చిన్న వ్యవహారం కాబట్టి వాళ్ళు జోక్యం చేసుకుంటారంటే ఆశ్చర్యం లేదు. రెండోది, అప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఈ డబ్బులు పంపించారంటే అయి ఉండొచ్చు. ఎందుకంటే బిడెన్ ట్రంప్ ప్రత్యర్థులు, రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ప్రత్యర్థులు. దానిలో ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నాడు అనేది అప్పటికే క్లారిటీ ఉంది. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి భారతదేశంలోని బీజేపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి పార్టీల పరంగా. వీళ్ళు గతంలో కూడా చెప్పినట్టు ఇక్కడి నుంచి బీజేపీ ప్రతినిధులు రిపబ్లికన్ పార్టీ సమావేశాలు, వాళ్ళ పార్టీ సమావేశాలు జరిగేటప్పుడు వెళ్ళటం అనేది ఆనవాయితీగా జరుగుతున్న వ్యవహారం. మామూలుగా తెలిసింది. వీళ్ళు వెళ్తారు అక్కడ సమావేశాలకి, రిపబ్లికన్ పార్టీ సమావేశాలు. వీళ్ళు అతిథులు గారు కానీ లేకపోతే అబ్జర్వర్ గా కానీ పోతున్నారు, అట్లా పోతున్నారు. సో ట్రంప్ తో బీజేపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి బిడెన్ కి బీజేపీ అంటే పడకపోవడం చాలా సహజం. ట్రంప్ అంటే ఎలా పడదు, ట్రంప్ దగ్గరగా ఉండే బీజేపీ అంటే కూడా అలాగే పడదు. కాబట్టి బీజేపీని ఓడించాలనే దానికోసం ప్రత్యర్థి అని మనం అనుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా మనకి ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే బీజేపీని ఓడించడానికి ప్రత్యర్థిని గెలిపించు. ఎవరో ప్రత్యర్థి, గెలవగలిగిన ప్రత్యర్థి ఇండియా కూటమి, 2 కూటమిలే కదా అప్పుడు, ఎన్డీఏ కూటమి, దానిలో కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆశ్చర్యం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నిన్న మీరు కొంచెం గమనిస్తే కనుక ఈ వార్త రాగానే దానిలో జయరాం రమేష్ గారి స్పందన ఎలా ఉందంటే, ఆయన చెప్పింది దీన్నేం గట్టిగా ఖండించకుండా ఆయన చెప్పింది ఏంటంటే, చేయండి విచారణ చేయాలని చెప్పి భారతదేశంలో బీజేపీ వీళ్ళంతా అడుగుతున్నారు. అవును, దీన్ని విచారణ చేయాలి. మేము అప్పుడే మోడీ గారు అప్పుడే చెప్పారు, ఎన్నికలప్పుడే విదేశాల నుంచి డబ్బులు వచ్చినాయి వీళ్ళకి, వీళ్ళు విదేశీ దీని ప్రకారం ప్రచారం సమయంలోనే అన్నారు కదా ఆయన క్యాంపెయిన్ లో ఆరోపించారు. సో అయితే ఇప్పుడు ఈయన అడుగుతుంది ఏంటంటే జయరాం రమేష్ గారు దాని విషయం జోలికి పోకుండానే పెద్దగా 1961 నుంచి కూడా USAID విషయంలో విచారణ జరగాలి. ఎవరెవరికి డబ్బులు వచ్చినాయి ఏంటి, ఎవరికి వచ్చినాయి అసలు ఏంటి అనేది మొదటి నుంచి విచారణ జరగాలంటాడు. అంటే ఇక్కడ సారాంశం ఏంటి, ఇప్పుడు వీళ్ళకి వచ్చినాయి, గతంలో ఇంకెవరికైనా వచ్చినాయి అని అనుకోవాల్సి అంతే కదా. మరి అంటే ఇచ్చారంటే నన్ను ఇరికించావు, నిన్ను కూడా ఇరికిస్తానని చెప్పే కరెక్ట్. అంటే 2012 వరకు కూడా వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు పవన్ ఖేరా మాట్లాడుతూ 2012లో కూడా డబ్బులు పంపిస్తే యూపీఏ గవర్నమెంట్, మరి అప్పుడు 2014లో మోడీ ఎలా గెలిచారు, ఆ డబ్బుతో గెలిచారా అని పవన్ ఖేరా, హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ మీడియా. అమెరికాలో ఏ పార్టీ అధికార స్థానంలో ఉంటే ఆ పార్టీకి దగ్గర వాళ్ళు భారతదేశంలో ఉన్న వాళ్ళకి పంపుకోవడం జరుగుతుందా అనే సందేహం మనకి రాకపోనదు. ఎందుకంటే 1961 నుంచి విచారిద్దామంటే మరి ఇప్పుడు అందుకనే ఏంటంటే వీళ్ళు ఒకళ్ళొకళ్ళు నేరారోపణ చేసుకోవడం ఏదంటే. కాకపోతే ఏంటంటే దురదృష్టం ఇక్కడ మీకు ఇది
ఎలక్షన్ కమిషన్ కి ఎన్నికల్లో ఓటింగ్ శాతానికి పెంచడం అనేది మాత్రమే వార్తల్లో రాలా. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగితే ఆల్వేస్ ఎవరికి లాభం? అంటే ఎమికబుల్ గా దానికి అంటే ప్రతిపక్ష పార్టీకి లాభం. నో అంటే ఎమికబుల్ గా ప్రూవ్ కూడా కాలేదు కదా అంటే- పాపారావు గారు. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఖచ్చితంగా అది ప్రతిపక్షానికి లాభిస్తుంది అనేది ఇట్స్ నాట్ ఎమికబుల్ ఫ్యాక్ట్ కదా. అలా ఇలా కూడా జరిగింది. ఉంటారు అలా ఓటింగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు ఓటింగ్ పెరుగుద్దని వాళ్ళు అంచనా జనరల్ ఏదో అంచనా ఉంటాయి కదా. సంజయ్ గారు, ప్రకారం yes. కొన్ని అంచనాల ప్రకారం ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే అది ఆటోమేటిక్ గా బీజేపీ ప్రత్యర్థి కూటమికి దక్కడం, వాళ్ళు గెలవడం అనేది ఆశించుంటారు. Yes. దాంతో పాటుగా ఏంటంటే ఇక్కడ మీకు ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వటం నిధులు అదే కాదు. ఎందుకంటే నిన్నటి నుంచి మోడీ 2-3 రోజుల నుంచి ట్రంప్ అంటది ఏంటంటే వాళ్ళని మనమే వాళ్ళ ఎన్నికల కోసం మనమే డబ్బులు ఇవ్వకన్నా వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయంటాడు. ఉన్నాయి, పైగా ఎన్నికల కోసమే కాదు. మన సంగతి మనం చూసుకోవాలి కదా, మన ఓటర్ల సంగతి ఏంటి అన్నాడు ఆయన. అది ఒకటి. దానిలో అసలు ఇంకో భాగానికి వస్తారు. అసలు బాగా ఉంది. మాట్లాడదాం ఒకసారి సంజయ్ గారితో కూడా మాట్లాడే పాపారావు గారు. ఇంకా చాలా డిస్కస్ చేయాలి ఇందులో, చాలా డీప్ రీసెర్చ్ చేయాలి మనం.